Daily. Taste the Daily. సో అసలు ట్రూత్ఫుల్ పర్సనాలిటీయా మీరు డేరింగ్ పర్సనాలిటీయా రెండిట్లో చూస్ చేసుకుంటే ట్రూత్ఫుల్ గా ఉండడమే డేరింగ్ అండి. సో ఇప్పుడు మాక్సిమం సిచ్యువేషన్స్ లో ట్రూత్ ఎంత కష్టమని చెప్తారా? 99% చెప్తాను. అంటే అట్లీస్ట్ అబద్ధం అయితే చెప్పను. దొరికిపోతారు చెప్తే దొరుకుతాను నేను కొంచెం, అంటే ఫేస్ లో తెలిసిపోతుంటది. ఓకే, ఇప్పుడు ట్రూతా డేరా సెలెక్ట్ చేసుకుంటారు? సరే ట్రూత్. ఓకే ఓకే, ఏదైనా తీసుకోవచ్చా? ఏదైనా ఎనీవన్. అది చదవగలిగేలా ఉంటే చదవండి, ఆర్ ఎల్స్ స్కిప్ చేసి ఇంకోటి తీసుకుందాం. ట్రూత్. వెన్ ఈస్ ద లాస్ట్ టైమ్ యూ గాట్ రిజెక్టెడ్? ఎనీథింగ్, ప్రొఫెషనల్లీ, రిలేషన్షిప్ వైజ్, ఎనీ టైమ్. రిజెక్టెడ్ అంటే who rejected me? అంటే ఇన్ ద టైమ్స్ ఆఫ్ ఆడిషన్. రిజెక్ట్ అంటే ఆడిషన్స్ టైంలో ఐ మీన్ రిజెక్షన్స్ అయినాయి, బట్ మోస్ట్లీ ఇట్ వుడ్ బి లైక్ క్యారెక్టర్కి నేను సెట్ అవ్వను, క్యారెక్టర్ కొంచెం అట్లాంటివి అవి ఉన్నాయి. కానీ ఐ డోంట్ నో, రిజెక్షన్ ఐ థింక్ మేబీ నా మూవీ ఏదన్నా ఫ్లాప్ అయినప్పుడు ఆడియన్స్ రిజెక్ట్ చేసినట్టు అనుకోవాలి. అది ఎవరికైనా తప్పదు, ఎందుకంటే ఇది. బట్ ఐ డోంట్ హ్యావ్ యు ఎవర్ ఫీల్ అంటే ఒక మూవీ చేతుల దాకా వచ్చినవి ఒక మంచి ప్లాట్ఫామ్ అయ్యి ఉండొచ్చు, డైరెక్టర్ అవ్వ ఉండొచ్చు, అది వేరే వాళ్ళకి వెళ్ళి అది మంచి హిట్ అయ్యి ఇట్లా ఉన్న నాకు చేతిలోకి వచ్చింది. నేను అంటే అది హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం ఒకటే కాదు కదా నేను కన్సిడర్ చేసేది, అది నేను చేద్దాం అనుకుంటున్నాను. RX100 వరకు ఓకే, RX100 తర్వాత యూ ప్రూవెన్ యువర్ అన్ యాక్టర్ అని ప్రూవెన్ అయింది. ఆ ముందు వరకు చాలా థింగ్స్ ఉంటాయి కదా. ముందు ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు మనం సెలెక్ట్ అవ్వకపోవడము, ఆ క్యారెక్టర్కి సెట్ అవ్వకపోవడం ఇవన్నీ ఉంటాయి. బట్ ఐ ఫీల్ అది రిజెక్షన్ అని ఏముంది, అది మనకు అది కాదంతే. సమ్మన్ నేను అప్పుడు ఏదో శేఖర్ కమల గారు మూవీస్కి ఆడిషన్ ఇచ్చేటండి, బట్ యూనో నా పర్సనాలిటీకి దానికి ఆ క్యారెక్టర్ ఏమో లవబుల్ క్యూట్గా ఉండి నేనేమో ఇంత ఉండి, సో అలా సెట్ కాకుండా పోయినవి ఉన్నాయి మోస్ట్లీ. అండ్ మేబీ ఫస్ట్ టైం నా గర్ల్ ఫ్రెండ్కి ప్రపోజ్ చేసినప్పుడు రిజెక్షనే వచ్చింది, 2-3 ఏళ్ళ తర్వాత వర్కౌట్ అయింది. సో నైస్. ట్రూతా? What's something you love to do with your friends that you would never do in front of your partner? చెప్పండి, బాగుంది. ఫ్రెండ్స్ ముందు చేయగలిగింది, ఫ్రెండ్స్ తో చేయగలిగింది, మీ పార్ట్నర్ తెలియకూడదు. ఏముంటుందంటే ఏదన్నా అమ్మాయిల గురించో హీరోయిన్ల గురించో మాట్లాడుకుంటున్నప్పుడు, లేకపోతే కంఫర్టబుల్గా మాట్లాడుకుంటాం కదా, టాకింగ్ అబౌట్ అదర్ ఉమెన్ అంతే. డిడ్ యు డిస్కస్ ఐ మీన్ ద ఫిల్మ్స్ గురించి, మీరు చేస్తున్న థింగ్స్ గురించి హోమ్ లో డిస్కస్ చేస్తారా? అంటే లైక్ డిస్కషన్ ఇన్ ద సెన్స్, అంటే ఇలా అయింది, కొత్త మూవీ చేస్తున్నాను, లేకపోతే రిలీజ్ ఉంది, ఇది ఇక్కడ వరకు చేస్తుంటాను. బట్ ఐ జనరల్లీ ట్రై టు నాట్ క్లబ్ బోత్, అంటే ముందు ఫ్రెండ్స్ ఇన్ ద సెన్స్ లైక్ నేను డైరెక్టర్స్ వాళ్ళతో వీళ్ళతో నా టీంతో అందరితో సినిమా వరల్డ్ లో ఉండి ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా అదే సినిమా గోల్ ఉంటే కొంచెం ఇరిటేటింగ్ ఉంటుంది. సో ఇంటికి వెళ్ళేసరికి సంథింగ్ ఏదో వేరే ఫ్యామిలీ విషయాలు, ఏదో మా కాలేజ్ విషయాలు, మా కాలేజ్ ఫ్రెండ్స్ ఇప్పుడు ఏదో గాసిపింగ్ అట్లాంటివి ఏవో చేసుకుంటుంటాం మేమిద్దరం. అంటే ఇన్ ద స్పాన్ ఆఫ్ మీ కెరియర్లో ఏ ఇయర్ ఏ ఫేజ్లో 360 degrees లో మీకు ప్రెజర్ అనిపించింది, లైక్ కెరియర్ వైజ్గా, రిలేషన్షిప్ వైజ్గా? ఇట్ లుక్స్ లైక్ యాంగ్జైటీ ఆర్ ఎల్స్ ఆ ఫేజ్ అనేది ఒకటి ప్రతి ఒక్కరు. ఐ థింక్ పెళ్ళికి ముందే, జస్ట్ పెళ్ళికి ముందు రాజా విక్రమార్క రిలీజ్ ఆ టైంలో, బికాజ్ యూనో నా ఏజ్ ఆఫ్ యాక్టర్స్ ఇంత ఎవరు ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఆ టైంలో పీపుల్ వర్ సేయింగ్ మీ, అరే సినిమా ఇప్పుడు టూ ఎర్లీ ఫర్ మ్యారేజ్ నీకు, అది ఇది అని. అండ్ ఆ టైంలోనే సినిమా రిలీజ్ అయ్యి డి నాట్ వర్క్. సో అండ్ అదే రోజు నా 2 daysలో నా సంగీతం ఉండింది. సో ఆ మూవీ వర్క్ అవ్వలేదు అండ్ ఇంట్లో అన్ని పెళ్లి పనులు అవుతున్నాయి. సో దట్ వాజ్ ద టైమ్ వేర్ ఐ హ్యాడ్ టు పుట్ ఇంట్లో వాళ్ళు ఆబ్వియస్లీ దే ఆర్ సూపర్ హ్యాపీ. వాళ్ళకి అసలు సినిమాలో అదంత పెద్ద సినిమా ఫ్యామిలీ కూడా కాదు కాబట్టి వాళ్ళకి ఇది తెలియదు. సో దట్ వాజ్ 1 few days
అట్లీస్ట్ వేర్ ఐ హ్యాడ్ టు పుట్ ఎ స్మైల్ ఆన్ మై ఫేస్, ఫీలింగ్ ఇన్సైడ్. హార్డ్, నిజంగానే హార్డ్. ఆ టైంలో కొంచెం అనిపించింది. బట్ వన్స్ అదే సంగీత్ రోజు గట్టిగా డ్యాన్స్ చేసేసి మొత్తం తీర్చేసుకొని చాలా చూసుకుందామని. డేర్ చూడండి చేయగలిగితే. డేర్ వద్దులేండి, వచ్చింది అంతా వద్దులేండి అని ఫస్ట్ కాల్ యువర్ ఎక్స్ అండ్ టెల్ దెమ్ యూ మిస్ దెమ్. వద్దులేండి, ఇప్పుడు న్యూస్ అవ్వాలనుకోవట్లేదు. నేను ఇంటికి వెళ్ళాలండి, నాకు అలాంటివన్నీ లేవు, ఆయన నెంబర్లు కూడా లేవు ఇప్పుడు నా దగ్గర. If it comes to Karthikeya, what is the criteria to select the scripts and all? అంటే మీకు ఇప్పుడు మంత్లీ ఆన్ అన్ యావరేజ్గా ఎన్ని స్క్రిప్ట్స్ వచ్చినప్పుడు హౌ యూ చూస్, హౌ యూ పిక్? ఒక డైరెక్టర్ వచ్చినప్పుడు బాబు మీకు ఈ సినిమా అలా ఉంటుంది ఇలా ఉంటుంది అన్నీ చెప్పారు కదా, సో అట్లనే ఉన్నప్పుడు ఎట్లా చూస్ చేస్తారు? ఒకటండి, కథ నాకు విపరీతంగా నచ్చేస్తే ఐ విల్ నాట్ కేర్ అబౌట్ ద జానర్. బట్ డెఫినెట్లీ నేను పోర్ట్రే చేసే క్యారెక్టర్లో నన్ను నేను చూసుకోగలగాలి. అంటే 100% ఇమాజిన్ అంటే స్టోరీ చెప్తున్నప్పుడు డెఫినెట్లీ నేను ఆల్మోస్ట్ యాక్టింగ్ చేసేస్తుంటా, లోపల యాక్టింగ్ చేసుకుంటుంటా. ఇది ఓకే, మనం ఇది చేయొచ్చా, ఇలా ఓకే ఇది కొంచెం మనకు సెట్ అవుతుంది, దీన్ని ఇట్లా ఏమన్నా చేసి అడుగుదామా, అవన్నీ మైండ్లో రన్ అయిపోతూనే ఉంటాయి. ఐఎమ్ లిజనింగ్ టు ద స్క్రిప్ట్, అది బ్యాక్గ్రౌండ్లో నడుస్తూ ఉంటుంది. సో డెఫినెట్లీ నాకు కథలో ఎమోషన్ కరెక్ట్గా ఉండాలి, అండ్ క్యారెక్టర్ రిలేటబుల్ ఉండాలి. సో కార్తికేయ గారు, ఐ మీన్ హౌ టఫ్ ఆర్ యూ అంటే సే నో చెప్పడానికి ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ వచ్చినప్పుడు ఎట్లా? అదేం లేదు, అంటే ఇనీషియల్లీ కొంచెం ఉండింది. ఇప్పుడు చేసినవి అన్ని 7-8 ఎస్లు ఉంటాయి, అట్లీస్ట్ 100 నోళ్ళు ఉండుంటాయి కదా. అంటే అన్ని కథలు వింటాం కదా, డెఫినెట్లీ ఎన్నో వింటే ఒకటి చూస్ చేసుకుంటాం. సో ఒకటే నా కథలు బాగాలేవు అని కాదు, లేకపోతే ఆ డైరెక్టర్స్ టాలెంటెడ్ కాదని కాదు, నేను చేద్దాం అనుకుంటున్నది అది కాదు అనే రీజన్స్ ఉంటాయి మోస్ట్లీ. సో బికాజ్ మోస్ట్ ఆఫ్ ద యంగ్ డైరెక్టర్స్ చాలా మంది టాలెంటెడ్ ఉంటారు, వాళ్ళు చాలా అంటే వాళ్ళు నేను యాక్టర్ అవ్వడానికి ఎలా ఎఫర్ట్స్ పెట్టుకుంటూ స్కిల్స్ పెంచుకున్నానో వాళ్ళు అలాగే స్కిల్స్ పెంచుకొని ఉంటారు. సో డెఫినెట్లీ దే విల్ బీ టాలెంటెడ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఏమవుతుందంటే నో చెప్పడానికి నేను ఒక స్పేస్లో ఉంటాను, అంటే దిస్ ఇస్ ఈ టైప్ ఆఫ్ అయితే చేస్తాను, ఐ మీన్ ఆర్ యాక్చువల్లీ ఈ టైప్లోనే చేస్తాను అని కాదు, కానీ when I hear something I should be able to see myself in that role. నేను ఈ క్యారెక్టర్ పుల్ ఆఫ్ చేయగలుగుతాను, నేను చేస్తే బాగుంటుంది, ఆర్ నాకు యూజ్ అవుతుంది, సినిమాకి కూడా యూజ్ అవుతుంది. ఇలాంటి క్రైటీరియాస్లో సెట్ అవ్వలేదు అనుకోండి, నో చెప్పేస్తాం. ఇంకా పొలైట్లీ నో చెప్పడమే. వాళ్ళు తీసుకునే విధానం బట్టి ఉంటుంది. ఇఫ్ వాళ్ళు ఏదన్నా నెగిటివ్గా తీసుకుంటే ఇంకా మనం దానికి ఏం చేయలేము. సో క్రికెట్ బ్యాక్డ్రాప్లో జరుగుతుంది కదా ఫిలిం, అంటే యూజువల్లీ చెప్పాలంటే చాలామందికి ఒక సర్టెన్ ఏజ్ వరకు క్రికెట్లోకి వెళ్ళాలని ఉంటుంది, కానీ ఒక టైం పాత్ వచ్చేసరికి వాళ్ళ కెరియర్ అనేది మారిపోతూ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ బట్టి. మీ రియల్ లైఫ్లో క్రికెట్ ఎంతవరకు ఏంటి అసలు? చూస్తానండి, ఫాలో అవుతాను బాగా. ఆడడము నాట్ ఎ గ్రేట్ ప్లేయర్, బట్ ఐ కెన్ మేనేజ్. బట్ ఈ మూవీ వల్ల కొంచెం ఇంకెక్కువ నేర్చుకున్నాను. ఈ మూవీలో క్రికెట్ ఆడే పోర్షన్ అది ఉంటుంది. సో ఫర్ దాట్ నాకు ముందు వరకు ఓకే పర్లేదు, ఈ మూవీ అప్పటి నుంచి కొంచెం ప్రాక్టీస్ చేసి తాత బాక్స్ క్రికెట్ ఆడడం అలవాటు అయింది. సో ఇప్పుడు కొంచెం ఆడుతున్నాను. అండ్ ఐ మీన్ ఐ ఫాలో క్రికెట్, ఫాలో అవడం కానీ IPL కానీ ఆల్ దిస్ ఐ డూ. బేసికల్లీ మీకు ఇంట్లో IAS IPS అవ్వమన్నా సరే మీరు డాన్సర్ కాబట్టి ఆ ఇంట్రెస్ట్ వల్ల ఇలా యాక్టింగ్ వైపు వచ్చింది. కానీ హార్ట్ఫుల్గా మాట్లాడాలంటే ఒక మాస్ నెంబర్స్ పడినా సరే మీకు మీరు ప్రూవ్ చేసుకోవడానికి ఒక డ్యాన్స్ నెంబర్ పడలేదంటే ఏమంటారు? డెఫినెట్లీ, ఎందుకంటే ఇప్పుడు లైక్ మారుతున్న ట్రెండ్ ప్రకారము ఇప్పుడున్న లైక్ పీపుల్ టేస్ట్ ప్రకారం మనం మూవీ చేయాలి అని అంటే ఇప్పుడు మాస్ సాంగ్ పడే సిచ్యువేషన్ క్రియేట్ అవ్వాలి అని అంటే అది సిచ్యువేషన్లో ప్రాపర్గా సింక్ ఇన్ అయి రావాలి. కట్ చేస్తే ఇప్పుడు ఒక మాస్ సాంగ్ వచ్చేస్తుంది అంటే ఇప్పుడు ట్రెండ్ కరెక్ట్గా లేదు, అట్లీస్ట్ నా రేంజ్ ఆఫ్ హీరోస్కి. పెద్ద స్టార్స్కి వాళ్ళకి ఓకే, బట్ మా రేంజ్ ఆఫ్ హీరోస్లో న్యాచురల్గా ఉండే సినిమా, రియల్ ఎమోషన్స్ కానీ నిజంగా జరుగుతున్నట్టు ఉండాలి.
వాటిల్లో మనం మాస్ సాంగ్ పుల్ ఆఫ్ చేయగలగాలి, అంత ప్రాపర్ మాస్ సాంగ్ అంటే ఆ కథలో నుంచి రావాలి అది. సో ఇట్ ఈస్ జనరలీ అది అడుగుతారు అంటే కథలో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఈ సినిమాకి ఒక స్టోరీ నడుస్తుంది కానీ డైరెక్టర్ని నాకు ఒక మాస్ సాంగ్ వస్తే బాగుంటుందేమో ఆడియన్స్కి అంటే స్కోప్ ఉంటే వై నాట్ అండి. అంటే ఇప్పుడు మనకి అది నా కోసం అని కాదు, మూవీకి కూడా హెల్ప్ అవుతుంది కదా మంచి సాంగ్ ఉండి అక్కడ యూనో కథ డిస్టర్బ్ అవ్వకుండా, కథ ఇన్ఫ్యాక్ట్ కొంచెం ఎన్హాన్స్ అవుతూ ఆ సాంగ్ ద్వారా కూడా మనం ఆ స్టోరీ చెప్తూ కథను ముందుకు తీసుకెళ్తే నథింగ్ లైక్ ఇట్. మంచి మాస్ సాంగ్ కొట్టించుకొని అండ్ నాకు కూడా డ్యాన్స్ చేసుకోవడానికి హ్యాపీగా ఉంటుంది. బట్ ఆ సిచ్యువేషన్స్ రావడం తక్కువ. ఇప్పుడు ఇందులో ఒక సాంగ్ ఫాస్ట్ నెంబరే బట్ ఇట్స్ నాట్ లైక్ ఎ ప్రాపర్ మాస్ ఇంకా డాన్స్ ఇరగదీసేస్తాం అన్న లెవెల్ కాదు. ఇట్స్ గుడ్ డాన్స్ నెంబర్ అక్కడ వరకు అయితే. సో నేను అట్లీస్ట్ ఐ ట్రై మ్యాక్సిమం అట్లీస్ట్ 1-2 సాంగుల్లో కొంచెం అన్న డాన్స్ ఉండి కొంచెం నేను ఎంతైతే అంత ఆ పాత్ర పరిధి మేరకు ఆ కథ డిస్టర్బ్ అవ్వకుండా ఎంత చేయొచ్చు అనేది నేనైతే ట్రై చేస్తుంటా. Taste the Daily.